హే తారా, వర్క్ ఫినిష్ అయ్యాక గీతా బర్త్డే పార్టీకి మేము వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావు కదా? సారీ, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. ఏంటి ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు. అలా ఏం లేదు, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. సరే మరి, మేము వెళ్తున్నాం. హ్యావ్ ఫన్. ఓకే, బాయ్. ఏ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్ ప్లీజ్. హాయ్, ఐఎమ్ రామ్. తారా. ఓకే, నెట్వర్క్ డిపార్ట్మెంటా? అవును. ప్రాజెక్ట్ మేనేజరా? నో, టీమ్ లీడర్. ఓ, టఫ్ జాబ్ కదా. కొంచెం. మీ టీంలో ఏదో బర్త్డే ప్లాన్ జరుగుతున్నట్టుంది, మీరు వెళ్ళడం లేదా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నైస్ బుక్. ఇదే టాపిక్పై లర్న్ టు లెట్ గో అనే బుక్ ఉంటుంది, అది ట్రై చేయండి. మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. అలా ఏం లేదు, నేనేదో జస్ట్ క్యాజువల్గా చదువుతున్నాను అంతే. తను మీ పాప? హా. లుకింగ్ క్యూట్. పేరేంటి? ఇప్పుడు అయినట్టున్నారు డిస్టర్బ్. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. మనుషుల్ని చూసి వాళ్ళ మనసుల్ని చదవగలను. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడడానికే వచ్చాను. ఒక 10 minutes టైం ఇస్తారా? నో, నేను వెళ్ళాలి. చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయడానికే కదా వెళ్తున్నారు? కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? లిఫ్ట్లో ఉండాల్సిన మనం ఇక్కడికి ఎలా వచ్చాం? అన్నీ వివరంగా చెప్తాను, ప్లీజ్ కూర్చోండి. చిన్ను గురించి మీకెలా తెలుసు? నేను చిన్ను గురించి మాట్లాడడానికి వచ్చాను, కానీ దానికి ముందు మీ గురించి చెప్పండి. మీ లైఫ్లో మీకున్న బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి? ఒకప్పుడు నవ్వుతూ ఉండే తారా ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? మిమ్మల్ని అంతలా మార్చిన ఇన్సిడెంట్ ఏంటి? కమాన్ తారా, యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. టాక్ టు మీ, ఐ కెన్ హెల్ప్ యూ. బంగారం. ఏం లెసన్స్ చెప్పారు ఈరోజు స్కూల్లో? ఈ స్కూల్ వేస్ట్. ఈరోజు అసలు లెసన్సే చెప్పలేదు. అవునా? మరి టీచర్ ఏంటి నువ్వు ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఏం వినట్లేదు, నిద్రపోతున్నావు అని చెప్పింది? ఓ, చెప్పేసిందా? అమ్మ, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను అమ్మా. ఎందుకు? పక్కింట్లో మా ఫ్రెండ్ పింకీ ఉంది కదా, తన బర్త్డే. అవునా? తన బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది కదా. ఓహో, మర్చిపోయా. పింకీది కాదు, మా ఫ్రెండ్ బన్నీ గారు ఉన్నాడు కదా, వాడి బర్త్డే. వాడి బర్త్డే కూడా 4 months బ్యాకే అయిపోయింది. అవును, వాడి బర్త్డే 4 monthsకి ఒకసారి వస్తుందట, తెలియదా నీకు? ఈ తెలివికి ఏం తక్కువ లేదు. అమ్మ, సండే రోజు డాడీ కూడా ఫ్రీగా ఉంటాడు కదా, అందరం స్పైడర్-మ్యాన్ సినిమాకి వెళ్దామమ్మా. స్కూల్కి వెళ్ళమంటే కబుర్లు చెప్తావు, సినిమాకి మాత్రం రెడీ. ప్లీజ్ అమ్మ, మా క్లాస్లో అందరు వెళ్తున్నారు.
సరే వెళ్దాంలే. ఏ స్పైడర్ మ్యాన్. చిన్ను 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 అంతసేపు నాతో మాట్లాడుతూనే ఉంది. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. చిన్ను అలా కదలకుండా పడిపోయి ఉండడం ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నేనే చంపేసేదాన్ని. చిన్ను చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఉంటే ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను వెళ్ళగానే అల్లరి చేసేది. ఇప్పుడు అది లేక ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ నా వల్లే చిన్ను చనిపోయిందన్న నిజం నన్ను ప్రతి క్షణం చంపేస్తుంది. ఇలాగే చస్తూ బ్రతుకుతున్నా. ఐఎమ్ సారీ, మీకు జరిగింది టెరిబుల్ లాస్. కానీ జరిగిందని మనం ఎలాగో మార్చలేము. ఇప్పుడు ఏం చేస్తే మీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది? ఒక్కసారి నన్ను క్షమించమని చిన్నుని అడగాలనుంది. పద అడుగుదు కానీ. ఏంటి? పద, చిన్ను నీ కోసం వెయిట్ చేస్తుంది. నాకు సోల్స్తో కాంటాక్ట్ అవ్వడం తెలుసుతారా, కానీ వాళ్ళని కలవడం కేవలం డ్రీమ్స్లోనే కుదురుతుంది. అవును, నువ్వు ఇప్పుడు కళలోనే ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ మనిద్దరం ఒకటే కళలో ఉన్నాం. చాలామంది నా దగ్గరకు వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి వస్తూ ఉంటారు. నేను డ్రీమ్స్లో వాళ్ళని కలుపుతూ ఉంటాను. అదే నా ప్రొఫెషన్. చిన్ను చనిపోయాక తన చావుకు కారణం నువ్వే అనుకుంటూ గిల్టుతో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. తారా, నా గురించి తెలుసుకొని చిన్నుతో మాట్లాడడానికి హెల్ప్ కోసం నా దగ్గరికి వచ్చావు. అందుకే నిన్ను చిన్నును కలపడానికి ఈ డ్రీమ్ క్రియేట్ చేశాను. అక్కడున్నది నీ చిన్నునే తారా. వెళ్ళు, నీ గుండెల్లోని బరువునంతా దించేసుకో. అమ్మా, మిస్ యూ అమ్మా. సారీ కన్నా, నా వల్ల నువ్వు ఇలా. ఏడవకు అమ్మా. ఆ రోజు జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. అలా జరిగిపోయిందంతే. దాన్ని మార్చడానికి నువ్వు చేయగలిగేది ఏమీ లేదమ్మా. కానీ దానికి కాలం నువ్వే అనుకుంటూ బాధపడకమ్మా. నా వల్ల నువ్వు డాడీ కూడా మాట్లాడుకోవడం మానేశారు. నా వల్ల నువ్వు ఇలా ఉండిపోవడం నాకు ఇష్టం లేదమ్మా. నా మీద కోపంగా లేదా కన్నా? ఎందుకమ్మా? నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా. ఐ నో యు ఆర్ ద బెస్ట్ మామ్.
నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను సంతోషంగా ఉంటానమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం ఒక్కసారి నవ్వవా? హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, నా బర్త్డే కూడా 4 monthsకి ఒకసారి వస్తుంది, తెలుసు కదా. ఏ దొంగ, నువ్వు నవ్వుతే బాగుంటావమ్మా. ఇక్కడ నుంచి నేను నీతో ఉంటే ఎలా ఉంటావో అలాగే నవ్వుతూ ఉండమ్మా. నేను నిన్ను చూస్తూ ఉంటా. అలాగే. ప్రామిస్ మీ తారా, ఇంకెప్పుడు నువ్వు చిన్ను లేదని బాధపడకూడదు. చిన్ను నీతోనే ఉంది, నీ వెంటే ఉంది. ఇక నుంచి నువ్వు చిన్ను కోరిక ప్రకారం మళ్ళీ పాత తారాలా మారాలి. నీ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి. ఇన్నాళ్ళు దెబ్బతిన్న నీ రిలేషన్స్ని సరి చేసుకో. జీవితంపై ఆశల్ని మళ్ళీ రీగెయిన్ చేసుకో. రీస్టార్ట్ యువర్ లైఫ్.